భారత రక్షణ రంగంలో మనం స్వదేశీ మీద అంటే సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం, మేక్ ఇన్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం, పూర్తిగా ఇండిజినైజేషన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అనమాట. ఈ అనంత్ శస్త్ర అనేది హైలీ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చాలా క్విక్గా ట్రాక్ చేయగలదు, చాలా క్విక్గా సర్చ్ చేయగలదు, చాలా క్విక్గా ఫైర్ చేయగలదు అనమాట. ఈ అనంత్ శస్త్ర దాదాపు 5 to 30 కిలోమీటర్స్ రేంజ్లో ఆపరేట్ చేయగలదు. అంతేకాదు ఇది మూమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేయగలదు, ఇది కదులుతో కూడా ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేయగలదు. ఒకటేసారి 6 టార్గెట్స్ని హిట్ చేయగలదు, 6 టార్గెట్స్ని ట్రాక్ చేసి హిట్ చేయగలదు అనమాట. మనకు తెలుసు మే 7 ఆపరేషన్ సింధూర్ తర్వాత 4 రోజుల పాటు పాకిస్తాన్ మన పైన చాలా పంపించింది. అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా ఆ టైంలో పాకిస్తాన్ మన మీద వదిలిన డ్రోన్లను L-70 ZU-23 ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఇవన్నీ వాడి మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. అంతేకాదు మన ఆకాష్ కావచ్చు, MR-SAM కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా వాడాం అనమాట. దాంతోపాటు స్పైడర్ అండ్ సుదర్శన్ S-400 ఇవన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మనం వాడగలిగాం. ఇప్పుడు షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, కొత్త రాడార్స్ కానీ వీటి మీద మనం ఫోకస్ పెడుతున్నాం అనమాట.